దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేటి నుంచి వజ్ర కిరీటంతో దర్శనమివ్వనున్నారు బెజవాడ దుర్గమ్మ. 3.5 కోట్ల విలువైన బంగారు వజ్ర కిరీటాన్ని అమ్మవారికి బహుకరించారు ముంబైకి చెందిన వ్యాపారి సౌరభ్ గౌడ్. ఇందులో స్వచ్ఛమైన పచ్చలు, కెంపులు, రూబీలు, 120 క్యారెట్ల వజ్రాలను ఇందులో పొదిగించారు. 1.4 కిలోల బరువున్న ఈ కిరీటాన్ని 80 మంది కళాకారులు 40 రోజుల పాటు కష్టపడి తయారు చేశారు. హైదరాబాద్కు చెందిన గుణ డైమండ్స్ ఈ కిరీటాన్ని రూపొందించినట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఈ సంస్థ తిరుమల శ్రీవారి హస్తాల నుంచి అనేక ప్రసిద్ధ ఆలయాలకు బంగారు ఆభరణాలు తయారు చేశారు. వజ్రాలతో దగదగా కాంతులిస్తున్న ఈ వజ్ర కిరీటాన్ని నేటి నుంచి అమ్మవారికి అలంకరించబోతున్నారు. అసలు ఆ కిరీటం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, ప్రెజెంట్ అయితే కిరీటం టోటల్ గా చూసినట్లయితే పైనుండి కింద వరకు 9 లేయర్స్ లో మనకి ఎంతో చక్కగా మనోహరంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. కిరీటం అయితే టాప్ లేయర్ చూసినట్లయితే ఎంతో చక్కగా గోపురం లాగా కనిపిస్తుంది. ఆ గోపురం మీద అయితే పచ్చలు, కెంపులు, వజ్రాలతో ఎంతో సుందరంగా తయారు చేశారు. సుమారు 15 నుంచి 20 రోజుల వరకు ఈ కిరీటాన్ని తయారు చేశారంట. అయితే మనం ఈ కిరీటాన్ని ఒకసారి చూద్దాం, ఏ లేయర్ ఏ విధంగా చేశారు అనేది మనము చూద్దాం. ఇక కిరీటం దగ్గరకు మనం వెళ్దాం. ఒకసారి టాప్ లేయర్ చూద్దాం. ఫస్ట్ టాప్ లేయర్ చూసినట్లయితే మన కిరీటం ఎంతో చక్కగా, ఇక్కడ చూసారా టాప్ మీకు కనిపిస్తూ ఉంది కదా. టాప్ లేయర్ లో చూసినట్లయితే కిరీటం టాప్ లేయర్ లో అయితే ఫస్ట్ అక్కడ వజ్రాలతో కిరీటాన్ని టాప్ లేయర్ లో అయితే చేయడం జరిగింది. మొత్తం 120 క్యారెట్ల వజ్రాలతో అయితే ఈ కిరీటాన్ని తయారు చేయడం జరిగింది. ఇంకా సెకండ్ లేయర్ చూసినట్లయితే కెంపులు, పచ్చలతో అమర్చారు. సెకండ్ లేయర్ ని ఎంతో చక్కగా స్వచ్ఛమైన కెంపులు అలాగే పచ్చలతోటి ఈ సెకండ్ లేయర్ ను తయారు చేయడం జరిగింది. ఇంకా థర్డ్ లేయర్ కి వచ్చినట్లయితే అక్కడ థర్డ్ లేయర్ లో కూడా మీరు చూస్తున్నారు కదా, కేవలం వజ్రాలు. థర్డ్ లేయర్ మొత్తం వజ్రాలతో, ప్యూర్ వజ్రాలతోటి అక్కడ అలంకరించారు ఈ కిరీటాన్ని. నవరాత్రి సందర్భంగా, శరన్నవరాత్రుల సందర్భంగా 9 లేయర్స్ లో అయితే ఈ కిరీటాన్ని టాప్ నుండి కింద వరకు తయారు చేయడం జరిగింది. ఇక థర్డ్ లేయర్కి వచ్చినట్లయితే అక్కడ ఎంతో చక్కగా నగీషి కనిపిస్తుంది. నగీషి రూపంలో ఈ కిరీటాన్ని ఎంతో చక్కగా, ఎంత భక్తి విశ్వాసాలు ఉంటేనో ఈ భక్తులు ఈ విధంగా దాదాపు 80 మంది సిబ్బంది తయారు చేశారంట. ఈ కిరీటాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ కిరీటాన్ని చేయించారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత వెచ్చించి, ఇంత ప్రైస్ పెట్టి, ఇంత చక్కగా, ఇంత మనోహరంగా ఈ కిరీటాన్ని తయారు చేశారు. ఇక ఫోర్త్ లేయర్కి వచ్చినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది పచ్చలతోటి ఎంతో ఒక పచ్చరాయి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఆ లేయర్ మొత్తం కూడా వజ్రాలతోటి అలాగే బంగారము, ఇంకా మిడిల్ లో అయితే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉండేలాగా పచ్చలు అక్కడ అమర్చినట్లు మనకు కనిపిస్తుంది. ఇంకా దాని కింద లేయర్ కి మనం వచ్చినట్లయితే అక్కడ కూడా చక్కగా కనిపిస్తూ ఉంది. కేవలం వజ్రాలతో ఆ లేయర్ ని పొందుపరిచారు. వజ్రాలు చాలా మనోహరంగా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. అసలు ఆ కిరీటం చూస్తుంటేనో ఎంత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అమ్మవారికి ఈ భక్తులు ఎంతో వెచ్చించి, ఎంతో మంది సిబ్బంది కలిసి సుమారు 15 నుంచి 20 రోజుల పాటు అయితే ఈ కిరీటాన్ని తయారు చేశారట. ఇక కింద లేయర్ కి మనం వచ్చినట్లయితే కింద చూస్తున్నారా, మీకు కనిపిస్తుంది కదా. ఇంకా కిందకు వచ్చేసినట్లయితే కెంపులతోటి ఈ కింద లేయర్ ను తయారు చేశారు. ఆ కింది లేయర్ మనం చూసినట్లయితే వజ్రాలతో తయారు చేశారు. ఇక టోటల్ గా పై నుండి కిందకు 9 లేయర్స్ తోటి ఈ భక్తుడు ఈ కిరీటాన్ని అయితే తయారు చేశాడు. విజయవాడ కనకదుర్గమ్మకు ఈ కిరీటాన్ని బహుకరించారు. రేపటి నుంచి అయితే ఈ కిరీటంతో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే టాప్ నుంచి కింద వరకు కూడా వజ్రాలు ఇంకా కెంపులు, పచ్చలు ఎంతో చక్కగా నగీషితో ఈ కిరీటాన్ని తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. దాదాపు 3.5 కోట్ల పైగా ఈ కిరీటం ఖర్చు అయితే అయింది. అయితే భక్తులు ఎంతో భక్తితో అమ్మవారికి ఈ కిరీటాన్ని బహుకరించారు. ఇక టాప్ నుండి కింద వరకు మనం చూసాము. టాప్ లో అయితే వజ్రాలతోటి ఈ కిరీటాన్ని తయారు చేశారు టాప్ లేయర్ అయితే. ఇక సెకండ్ లేయర్కి వచ్చినట్లయితే సెకండ్ లేయర్లో కెంపులు, పచ్చలతోటి ఎంతో సుందరంగా ఈ కిరీటాన్ని తీర్చిదిద్దారు. మీకు కనిపిస్తూనే ఉంది టాప్లో ఒక గోపురం లాగా వజ్రాలతో దగదగలాడుతూ కనిపిస్తూ ఉంది. ఇంకా సెకండ్ లేయర్ అయితే కెంపులు, పచ్చలతో
చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక మనం థర్డ్ లేయర్కి వచ్చినట్లయితే అక్కడ ఎంతో చక్కగా నగీషితో చాలా అట్రాక్టివ్గా ఆ పొజిషన్ అయితే మిడిల్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దాని కింద పచ్చతోటి మిడిల్లో ఉండేలాగా పచ్చరాయిని అక్కడ అమర్చారు. ఇంకా దాని అటువైపు ఇటువైపు అయితే వజ్రాలతో కూడా ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా దాని కింది లేయర్కి మనం వచ్చినట్లయితే అక్కడ అంత వజ్రాలు అమర్చారు. చాలా అట్రాక్టివ్గా 120 క్యారెట్లు ఉండే వజ్రాలను అయితే తీసుకొచ్చి ఇక్కడ అమర్చినట్లు మనం చూస్తున్నాం. ఇంకా కింది భాగానికి వస్తే కెంపులతోటి ఎంతో సుందరంగా మనోహరంగా కనిపిస్తుంది కిరీటం చూడగానే వావ్ ఎంత బాగుందో అనిపించేలాగా ఎంత భక్తి శ్రద్ధలతో ఆ భక్తుడు అయితే దీన్ని తయారు చేయించాడు. సుమారు 80 మంది సిబ్బంది తయారు చేశారంటే మాటలు కాదు. దాదాపు 15 నుంచి 20 రోజులు పట్టిందంట. అంటే ఎంతగానో శ్రమించి ఎంతగానో తమ సమయాన్ని కేటాయించి ఇంతమంది సిబ్బందితో ఇంత ఖర్చు పెట్టుకొని అమ్మవారికి అయితే ఈ వజ్రపు కిరీటాన్ని ఈ భక్తుడు ఇవ్వడం జరిగింది. బాంబేలోని ఓ వ్యాపారవేత్త సౌరభ్ అనే వ్యాపారవేత్త అమ్మవారికి ఈ కిరీటాన్ని అయితే బహుకరించారు. ఈ కిరీటాన్ని రేపటి నుంచి అమ్మవారు ధరించనున్నారు. రేపటి నుంచి భక్తులకు కిరీటంతో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తంగా చూసినట్లయితే కిరీటం పైనుంచి కింద వరకు వజ్రాలు కెంపులు పచ్చలతో దగదగలాడుతూ ఎంతో అట్రాక్టివ్గా అమ్మవారికి బహుకరిస్తే ఆ చూడముచ్చటగా ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే రేపు చూడాలి మనం ఏ విధంగా ఉండబోతుంది అమ్మవారికి ఈ కిరీటం. అమ్మవారు కిరీటంలో దర్శనం ఇవ్వనున్నారు అందరికీ రేపు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేటి నుంచి వజ్ర కిరీటంతో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాహిత్య సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలకు సంబంధించి కూడా ఇవాళ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఇవాళ మొదటి రోజునే ఒక మహాభక్తుడు అమ్మవారికి వజ్రాల కిరీటంని సమర్పించడం చూస్తున్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. వజ్రాల కిరీటంని అమ్మవారికి సమర్పించారు. ఇంకా సూర్యచంద్రుల ఇవి కూడా ప్రతిమల్ని కూడా సమర్పించడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఇప్పుడు శంకర్ శాండిల్య గారు అయితే ఉన్నారు. సో చెప్పండి. ముంబైకి చెందినటువంటి ఒక భక్తుడు, ఆయన ఎంతో విశేషమైనటువంటి భక్తుడు, మామూలు కాదు ఆయన. ఎందుకంటే మామూలుగా ఆయన కూడా నా శిష్యుడే. అతను కేవలం అమ్మవారి దర్శనాని కోసం వస్తే ఇలా చెప్పడం జరిగింది. ఆయనకి అమ్మవారికి వజ్రాలకు సంబంధించిన కిరీటం లేదు, ఏదైనా వజ్రాల కిరీటం చేయించమని చెప్పడం జరిగింది. ఆయన వెంటనే అది ఎంత ఖర్చు అయినా నేను భరించి నేను చేయిస్తానని చెప్పారు. గుణా డైమండ్స్ వారికి చెప్పడం జరిగింది. గుణా డైమండ్స్ గుణశేఖర్ ఆయన ప్రత్యేకంగా ఈ కిరీటాన్ని అలాగే సూర్యచంద్రుల్ని చేయడం జరిగింది. అలాగే ఆయనతో పాటు ఆయన స్నేహితుడైనటువంటి సీఎం రాజేష్, ఆయన కూడా ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన కూడా పూర్వం అమ్మవారికి వజ్రాల సంబంధించినటువంటి ఒక నెక్లెస్ కూడా ఇచ్చారు వారు. అలాగే ఖండవలికి చెందినటువంటి BVVSN రాజు గారు, ఆయన ప్రత్యేకంగా పూర్వం దరిదాపు 1 సంవత్సరం క్రితం ఆంజనేయ స్వామికి బంగారం కవచం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎంతో మహాభక్తుడు, ఆంజనేయ స్వామి భక్తుడు, అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వాడు. అటువంటి రాజుగారు ఇవన్నీ చేయడానికి ఆయన మూలకారకుడుగా నిలబడ్డారు ఆయన. ఎందుకంటే వీళ్ళందరూ ఒక స్నేహితులు, వీళ్ళంతా ఒకే వ్యాపారవేత్తకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా అమ్మవారికి ఎంతో భక్తితోటి దేవీ నవరాత్రులు అమ్మవారిని వజ్రాల కిరీటంతో చూడాలని భక్తుల యొక్క కోరిక, అలాగే భక్తుల యొక్క ఆశ నేటికి నెరవేరుతోంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో ఒకటి ఉంది, శుక్రాచార్యుడు దీనికి ఆధిపత్యం వహించి ఉంటాడు. ఈ
డైమండ్స్ కానీ బంగారం కానీ ఇది ఏది ధరించాలన్నా ఆయన యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. అటువంటి శుక్రాచార్యుడి యొక్క అనుగ్రహం భక్తులకు కూడా కలిగి, ఎందుకంటే అమ్మవారు ధరిస్తే భక్తులందరికీ కూడా దీని యోగం అందరికీ కూడా వెళ్తుంది. కాబట్టి ఆ వైబ్రేషన్స్ మనకి చాలా విశేషంగా ఉంటాయి. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఈ రోజున చిన్న ప్రక్షాళన కార్యక్రమం ఉంది. దాని తర్వాత రేపు గాయత్రి మహాదేవి అలంకరణతోటి ఈ యొక్క వజ్ర కిరీటంతో అమ్మవారిని దర్శించుకోవచ్చు. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. మనకి ఎవరైతే దీని అంతటిని ప్రిపేర్ చేశారో, తయారు చేశారో ఆ పర్సనే ఉన్నారు. సార్ మీ పేరు అసలు ఏంటి, ఎలా అనిపించింది ఇదంతా? ఇది అన్నీ మేము ఒరిజినల్ ఎమరాల్డ్స్, రూబీస్, డైమండ్స్ #1 క్వాలిటీ డైమండ్స్ పెట్టి చేసేది మా. అండ్ 22 క్యారెట్ గోల్డ్ యూస్ చేసి క్రీటము అన్నీ ఇదన్నీ 22 క్యారెట్ హాల్ మార్క్ చేసి ఇచ్చినాము. ఇక ఇది చేసింది వచ్చి ఆయన బాంబేకి చేసిన ఆయన సరవ్ బోరా గారు చేశారు. ఈ డైమండ్స్ వచ్చి మన బెస్ట్ డైమండ్స్ అంటే EF కలర్ డైమండ్స్ BBS1 క్వాలిటీలో. ఈ రూబీస్ వచ్చి అన్నీ వచ్చి మన బెస్ట్ రూబీస్, ఒరిజినల్ రూబీస్ ప్లస్ ఎమరాల్డ్స్. ఇదన్నీ ఒరిజినల్. ఇదంతా కూడా ఒరిజినల్ రూబీస్, ఎమరాల్డ్స్, డైమండ్స్. అండ్ క్వాలిటీ ఈస్ గుడ్, వెరీ గుడ్ క్వాలిటీ. ఎన్ని డైమండ్స్ ఉన్నాయండి అంటే దీంట్లోనమ్మా? దీంట్లో బిల్లో ఉంది మా డైమండ్స్, నెంబర్ ఆఫ్ డైమండ్స్ కూడా ఉంటుంది. అన్ని నెంబర్ ఆఫ్ డైమండ్స్. ఇది వచ్చి 120 క్యారెట్స్ డైమండ్స్ ఉంది మా. 120 క్యారెట్స్ డైమండ్స్. ఇది రెండు కలిపి ఒక 45 క్యారెట్ల డైమండ్స్ ఉంది. ఇది రెండు కలిపి 30 క్యారెట్ డైమండ్స్ ఉంది. తర్వాత ఇది వచ్చి సూర్యచంద్రుడు. ఇది వచ్చి రూబీస్. ఈ రూబీ వచ్చి అరౌండ్ 20 క్యారెట్స్ రూబీ. అలానే అమ్మ ముక్కుది కూడా రూబీస్, మంచి రూబీలు. దీని గోల్డ్ వచ్చి ఇది రెండుమే కలిపి వచ్చి 400 గ్రామ్స్ మా. ఇది 1350 గ్రామ్స్. ఇది అన్నీ రెండు కలిపి ఇది కూడా 450 గ్రామ్స్ రెండు కూడా. సో టోటల్గా ఇది వచ్చి 120 క్యారెట్ డైమండ్స్ మాత్రం. గోల్డ్ వచ్చి ఇట్స్ అరౌండ్ 1.4 కిలోస్, 1.4 కిలోస్ వస్తుంది. ఇది వచ్చి గోల్డ్ వచ్చి అరౌండ్ 500 గ్రామ్స్ వస్తుంది మా. రెండు గోల్డ్ క్యారెట్ డైమండ్స్ మా. అవును మా. మొత్తం అంటే 3.5 కోట్లు పెట్టి కూడా ఇది మొత్తం అంతా తయారు చేశారని చెప్పేసి అంటారు. అవును. పెద్ద భారీ ప్రాజెక్ట్ మీ గునాస్ దానికి ఇచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అమ్మవారిది 2024 దసరా ఉత్సవాలకి ప్రత్యేకంగా అమ్మవారికి బహుకరించబోతున్నారు అని తెలిసినప్పుడు కూడా ఎలా అనిపించింది? చాలా భాగ్యంగా అనుకున్నాను మా. ఇంత పెద్ద ఆపర్చునిటీ దొరుకుతుంది అనేసి నేను అనుకోలేదు. బట్ ఏదో దేవుడు పిలిచి మనం చేయమన్నట్టుగా నా ఫీల్ అయ్యాను. దీని ముందు కూడా మన తిరుపతి బాలాజీకి హస్తాలు చేసి ఇచ్చిన 1000 క్యారెట్లో 10 కిలోస్ గోల్డ్లో. అది వచ్చి 2007లో చేశాను. ఇప్పుడు ఇది చాలా పెద్ద ఐటమ్ చేసింది అమ్మవారికి చేశాము. ఇక హైదరాబాద్లో ఉన్న దేవుడు గుడికి 25 కిలోలు గోల్డ్లో చేసి ఇచ్చినాము. అన్ని గుడికి బాగా చేస్తామమ్మా. సౌరభ్ గౌర్ గారితో మీరు మాట్లాడినప్పుడు ఇదంతా డిస్కషన్ చేశారా? ఇంద్రకీల ఆయన చెప్పింది ఒకే మాట అమ్మా, నాకు చాలా అందంగా ఉండాలా, బాగా చేయండి. బడ్జెట్ కూడా చెప్పారు, బట్ ఉన్నా కూడా అందంగా చేయండి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దాని తర్వాత మన అయ్య చాండిల్య గారు వచ్చి అన్నీ సూపర్వైజ్ చేసి ఇట్లా చేయాలా అట్లా చేయాలని చెప్పారు. ఈఓ గారితో ఎక్కువ మాట్లాడాము. 4-5 సార్లు వచ్చి మెషర్మెంట్లు చూసి దాని తర్వాత అన్నీ ఓకే అయిన తర్వాతనే సెట్టింగ్ పోయింది, డైమండ్ సెట్టింగ్ వెళ్ళింది. దాదాపు ఎన్ని రోజులు పట్టిందండి అంటే ఈ మేకింగ్? ఇది ఆల్మోస్ట్ ఒక 40 డేస్ అయింది మా. 40 to 45 డేస్ అయింది మొత్తానికి. బట్ ఇది మాత్రం వర్కర్లు పనిచేస్తుంటారు. ఇది వచ్చి అరౌండ్ 80 వర్కర్స్ పనిచేశారు మా. 80 వర్కర్స్ పనిచేశారు మా. మొత్తం ఫ్యాక్టరీ అంతా దీనిపైకనే పనిచేసాము. లాస్ట్ ఒక 15-20 డేస్గా ఇది ఫినిష్ చేయాలంటే అందరమే, ఆ 80 పీపుల్ అందరమే పనిచేసింది దీనిపైకనే పనిచేశారు. సో ఇట్ ఈస్ అండ్ ఇండియాలోనే #1 కారిగర్ కూడా. ఆయన కూడా నా ఫ్యాక్టరీలో ఆయన ఇండియాలో #1 కారిగర్. సో ఆయన ఏం చేసినాలో అద్భుతంగా ఉంటుంది. సో అది కూడా నాకు పెద్ద ఒక అడ్వాంటేజ్ అమ్మా. మీ బ్రదర్ రాజశేఖర్ గారి సపోర్ట్ ఏమైనా ఉందంటారా ఇందులో? అంటే మీరు కూడా బిజినెస్ పార్ట్నర్స్ లేకపోతే బ్రదర్స్ కదా ఆల్రెడీ కూడా. ఆయన నేర్పించింది చాలా ఉంది నాకే, బట్ బిజినెస్లో ఆయన నాకేమి సంబంధం లేదు. బట్ ఆయన నేర్పించింది నేను చాలా నేర్చుకున్నా. ఆయన నేర్పించింది చాలా నేర్చుకున్నా, దానివల్లనే ఈరోజు బాగున్నా.
మొత్తానికి దసరా ఉత్సవాలలో అమ్మవారికి మొదటి రోజునే బహుకరించడం కానీ ఇదంతా గునాస్ డైమండ్స్ అది వచ్చి ఏంటో దేవుడు అంత పెద్ద భాగ్యం ఇచ్చారు నాకు తెలియమా. అంత పెద్ద భాగ్యం అంటే కళ్ళలు నీళ్ళు వచ్చేట్టుగా ఒక సిచ్యువేషన్ పెట్టారు, అంత అందంగా చేసి ఇచ్చారు. ఇట్స్ అ వెరీ చాలా 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 ఇంత పెద్ద ఒక భాగ్యం అందరికీ దొరకదమ్మా, నాకు దొరుకుతూ ఉంటుంది. దేవుడు బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నారు. అది ఏదో మా అమ్మ నాన్న చేసిన పుణ్యం అనుకుంటా. ఆ భాగ్యం మాది కూడా. బిగ్ టీవీ తరపున కూడా మొత్తాన్ని దగ్గర నుంచి చూడడం, అమ్మవారికి బహుకరించే ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులు అన్నింటిని దగ్గర నుంచి చూడడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం కానీ ఏమేమి యూజ్ చేశారు, ఎంతమంది వర్క్ చేశారు, వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా గునాస్కి సంబంధించిన టీం అందరూ కూడా ఎంతో గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అయ్యి అమ్మవారికి మొదటి రోజునే ఇవన్నీ కూడా తీసుకొచ్చి సమర్పించడం అనేది కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గోల్డ్ అయితే కనుక 1.4 కిలోల గోల్డ్ని ఇందులో అయితే తయారు చేయడానికి ఉపయోగించారు. అందులోనూ 120 క్యారెట్స్ డైమండ్స్ని అయితే కనుక యూజ్ చేసినట్టుగా కూడా మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే 2024 దసరా ఉత్సవాలకు సంబంధించి మొదటి నుంచి కూడా అందరూ ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న నేపథ్యంలో మొదటి రోజే ఇంత పెద్ద అమ్మవారికి గిఫ్ట్ లాగా రావడం అనేది, ఒక మహాభక్తుడు సమర్పించడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన కూడా ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా మనకి బిగ్ టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటి రోజున అంటే 9 రోజుల వరకు కూడా అమ్మవారికి ఇవే బహుకరించబోతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉండబోతుంది కాబట్టి అమ్మవారు ప్రతి ఒక్క అవతారంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఇవి సమర్పించి బహుకరించి పూజా కార్యక్రమాలన్నీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి. రైట్, ఇక సాహిత్య అయితే దగ్గరుండి ఆ కిరీటాన్ని కూడా చూడడం జరిగింది. హైదరాబాద్కు చెందిన గునా డైమండ్స్ వారు అయితే ఈ కిరీటాన్ని ఎంతో చక్కగా రూపుదిద్దారు. టాప్లో కానీ చక్కగా డైమండ్స్ను అమర్చారు. అలాగే సెకండ్ లేయర్లో పచ్చలు కెంపులతో ఎంతో మనోహరంగా ఎంతో అట్రాక్టివ్గా ఈ టాప్ లేయర్ని అయితే వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఇంకా థర్డ్ లేయర్కి వచ్చినట్లయితే నగీషి ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. థర్డ్ లేయర్ అండ్ ఫోర్త్ లేయర్ అంటే ఈ కిరీటానికి మిడిల్లో ఉన్నాయి కాబట్టి టాప్ నుండి కింద వరకు మనం చూస్తే కిరీటానికి మిడిల్లో అయితే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఆ పచ్చలతో పొదిగిన ఒక పచ్చని అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నగీషి ఎంతో అందంగా ఎంతో చక్కగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా ఫోర్త్ లేయర్ వచ్చినట్లయితే ఆ ఫోర్త్ లేయర్ మొత్తం కూడా వజ్రాలతో 120 క్యారెట్ల వజ్రాలతో అయితే ఈ ఫోర్త్ లేయర్ని తయారు చేశారు. అయితే గునా డైమండ్స్ వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. టాప్ లేయర్లో ఉన్న వజ్రాలు అయితే 12 క్యారెట్ల వజ్రాలతో దాన్ని అమర్చినట్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక కింది లేయర్ వచ్చినట్లయితే స్వచ్ఛమైన కెంపులు అంట. కెంపులు అంటే చాలా మంది కొన్ని అంటే కొన్ని నాసి రకం ఉండొచ్చు, కొన్ని మంచి ఉండొచ్చు. అయితే ఇది A1 కెంపులు అంటే ది బెస్ట్ కెంపులను అయితే అమ్మవారికి వీళ్ళు ఇక్కడ అమర్చడం జరిగింది. ఇంకా కిందకు వచ్చినట్లయితే కింది భాగానికి వచ్చినట్లయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కెంపులను ఎంతో 3 కెంపులు అయితే అక్కడ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మిడిల్లో ఒక కెంపు, అటు సైడ్కి ఒకటి, ఇటు సైడ్కి ఒకటి, మొత్తం 3 కెంపులతోటి అలాగే వజ్రాలతో అమర్చిన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైనుంచి కింద వరకు మనం చూసినట్లయితే వజ్రాలు, స్వచ్ఛమైన బంగారం, 22 క్యారెట్ల బంగారాన్ని అయితే దీనిలో అమర్చారు అని చెప్పి మేకర్స్ చెప్తూ ఉన్నారు. అయితే ఎంతో చూడ్డానికి అసలు దగదగా మెరిసిపోతుంది కిరీటం. పైనుంచి కింద వరకు కూడా ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. టాప్ నుంచి కింద వరకు నవరాత్రుల్లో భాగంగా 9 లేయర్స్ ఈ కిరీటాన్ని తయారు చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.